హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా, ఒక స్పైయింగ్ మర్మాన్ని కరెంట్ అఫైర్గా ఉన్నది కళ్ళెదుట కనిపిస్తూ ఉన్నదాన్ని మీతో పంచుకునేందుకు ఈ వీడియో చేస్తున్నానండి. ప్రస్తుతం ఐఏఎస్లు ఐపీఎస్లు పత్యాపారం చేయడం మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు ఇంతగా తెగబడగలుగుతున్నారంటే ట్యాంపర్ కారణంగా ఇక శాశ్వతంగా కనీసంలో కనీసం మినిమంలో మినిమం రానున్న 20 ఏళ్ల పాటు చంబా కూటమే అధికారంలో ఉంటుంది. రాష్ట్రాల వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా అని వాళ్ళకి బాగా అర్థమైంది. కాబట్టే ఇంత తెగబడి పత్యాపారం చేస్తున్నారు. ఎందుకంటే చంబా, మోడీ, ఇంకా ఆయా రాష్ట్రాల్లో ఆయా లోకల్ వ్యక్తులు, ఈ రాష్ట్రంలో పనికిమాలిన పొలిటికల్ కమేడియన్ పీకే అన్న వాడితోనూ, మరో రాష్ట్రంలో మరో వాడితోనూ ఇట్లా కూటమి కట్టి, చంబా కూటమి, మోడీ కూటమి కాదు. ఎందుకంటే మోడీ చంబాల్లో చంబాదే పైచేయి. ఈ విధంగా ఎప్పటికీ ఇదే అధికారంలో ఉంటుంది. ఒకవేళ చంబా వార్ధక్యం రీత్యా కాలగతిలో కలిసిపోయినా చంబాకు మందలదిరి మాలోకం నత్తి మందళానికి అతడు సీఎం అయ్యి సీటు నడుస్తుంది అతనికి. ఎందుకంటే సకల దేశాల్లో అమెరికా టు రష్యా, చైనా, జపాన్, జర్మనీ, బ్రిటన్, ఇజ్రాయెల్ గట్రా అన్ని దేశాల్లో, ఆయా దేశాల నిఘా సంస్థల్లో స్వార్థపరులైన వారితో కలగలిసినటువంటి వాళ్ళు ఏజెంట్లయ్యి దండలో పూసల్లా వాళ్ళంతా ఉంటే ఒక దండగా 10 వర్గం అని పిలుస్తాను, దాన్ని డ్రామోజీ వర్గం అని పిలుస్తాను. ఎందుకంటే డ్రామోజీ పూర్వీకులు గూఢచారులై ఒక ఏజెన్సీని ఎప్పటికప్పుడు టెక్నాలజీని గ్రిప్ చేస్తూ, అది దానికంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ వచ్చిన తర్వాత పాతదాన్ని పైసలకి అమ్ముతూ బహిర్గతం చేస్తూ, కేవలం పివి నరసింహారావుకి ఈ వలయం అర్థమైన తర్వాత, పట్టుబడిన తర్వాతే, అప్పటికి 83లో మాకు ఇంటర్నెట్ తెలుసు అని ప్రకటించింది నాసా. 83లో ప్రచురించిందంటే 73కే అది వాళ్ళ చేతిలో ఉండాలి, అడ్వాన్స్ అయ్యాక ప్రకటించింది. అట్లాంటిది ఒక 50-40 ఏళ్ల తర్వాత ప్రజానీకానికి ఇచ్చేది. 92లో పీవీజీకి ఇది పట్టుబడగానే 93 ఏప్రిల్ 30 ఆల్ ఫూల్స్ మంత్, ఆ మంత్లో చివరి రోజున బెర్నౌలీ అనేవాడు మొత్తం ప్రపంచ దేశాలన్నింటికి అంతర్జాతీయంగా సామాన్యుల అరచేతికి ఉచితంగా ఇచ్చేశారు. అలా ఎప్పటికీ జరగదు అన్లెస్ ఇట్ ఈజ్ ఇన్ ది పార్ట్ ఆఫ్ స్పైయింగ్ స్ట్రాటజీ. అలా అందరికీ లభించింది. కాబట్టి అన్ని దేశాల్లో స్వార్థపరులు, ఆ తమ దేశాల పట్ల కూడా ద్రోహులు. ఇప్పుడు ఇక్కడ చూడాలా మనం మోడీని, చంబాల్ని, పీకేల్ని, ఇంకా ఖాంగీని. మైనో అంటే దానికి ఇది స్వదేశం కాదు, వచ్చింది ఇక్కడికి ప్లాంటర్గా. కానీ ఆ శాల్తీకి భారత్ అంటే పగే ఉంటుంది, తన అసైన్మెంట్ పట్లే ప్రేమ ఉంటుంది. ఆమె కొడుకుకి ఇప్పుడు ఒక అవకాశం ఇవ్వబడింది. చూడాలి అతడి నిజాయితీ ఎంతో. ట్యాంపర్ని అతడు విజయవంతంగా బయటకు లాగి మోడీని మట్టి కరిపిస్తే శత్రుకో శత్రు, మిత్రు అవ్వకపోయినా ముళ్ళుని ముళ్ళుతో తీస్తాం. తర్వాత ముళ్ళుగతి సంగతి తర్వాత విషయం. కనీసం అది సరైనదే అయితే కొంతకాలం మనుగడలో ఉంటుంది. దాని నిజాయితీని బట్టి దాని మతిలో ఏముందో అదే గతిలోకి వస్తుంది. కాబట్టి రాహుల్కి ఇది వర్తిస్తుంది, జగన్తో సహా ఎవరికైనా వర్తిస్తుంది, చంబాకి వర్తించదు. ఎందుకంటే చంబా పుట్టుకతోనే ధూర్తుడు. వాడికి 2 సార్లు అవకాశం ఇవ్వబడినా అధర్మపు ట్రాప్నే ఎంచుకున్నాడు కాబట్టి, కానీ ధర్మపు డోర్ని తెరుచుకోలేదు. కాబట్టి ఒకవేళ అతడు కాలగతుడై ముసలివాడై తీరిపోయినా కూడా ఆ స్థానే నత్తిమందళం వస్తాడు. కానీ
అతడెంత అసమర్థుడైనా అతన్ని ఈ నెంబర్ 10 గూఢచర్య వలయం ఏఏతో కూడినటువంటిది, అన్ని దేశాల అక్రమ అర్జనాపరులతో కూడినటువంటిది నత్తిమందళాన్ని ఇప్పుడు బుర్రలేని చెంబాని ఇజినరీ అని చెల్లించట్లా. ఇప్పుడు కదా ఎక్స్పోజ్ అవుతుంది, వాడు ఉత్త ఇసుక బాల, ఇజినరీ కాదు, ఇసుక దొంగ, ఓట్ల దొంగ అని. అలాగే ఎంత బాహాటమైనా సరే ప్రజల్లో ఆవేశం పెళ్ళుబికి ధర్మాగ్రహం వాళ్ళని దహిస్తే తప్ప అది కొనసాగుతూనే ఉంటుంది. ఈ అవగాహన ఉంది, అధర్మం మీద అపారమైన నమ్మకం ఉంది కాబట్టి ఐఏఎస్లు, ఐపీఎస్లు చంబా కూటమికి బాంచన్ని కాల్మొక్తా అన్న లెవెల్లో పత్యాపారం చేసి పెడుతున్నాయి. కాబట్టి ఏ పోలీసుకి ఆ కోయ ప్రవీణ్ అన్నవాడు చూడండి, ఇంత లావు బెల్ట్ కూడా పట్టట్లేదు. మళ్ళీ పోలీసు దేహదార్ఢ్యతని నిరంతరము మెయింటైన్ చేయవలసినటువంటి పోలీసు. అలాగాక ఇక ప్రమోషన్ల మీద పై పదవులకు వెళ్ళిపోతే ఇంకా మీరు ఎక్సర్సైజులు చేయక్కర్లేదు, శరీర దార్ఢ్యత మెయింటైన్ చేయక్కర్లేదు అని వాళ్ళ డూన్ స్కూల్ ఏమైనా చెప్పిందేమో. అదే అయితే డూన్ స్కూల్స్ మనం మూసేసుకోవడం మేలు. అది అవ్వకపోయినా వీళ్ళంతా చేస్తున్న పత్యాపారాన్ని చూసి సిగ్గుచ్చన్న డూన్ స్కూలు మూతేసుకోవచ్చు. మోడీకి సిగ్గు లేదు కాబట్టి అది మూత అయ్యాడు, అది వేరే విషయం. కానీ వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్ టు ఆల్ ఆఫ్ ది పబ్లిక్, గమనించి చూసుకోండి. ఐఏఎస్లు ఆ శ్రీధర్ చెరుకూరి కడప జిల్లా కలెక్టరు ప్రస్తుతం ఎక్స్పోజ్ అయి ఉన్నాడు. ఎవరైనా సరే ఐఏఎస్లు, ఐపీఎస్లు, ప్రమోటీలు, గ్రూప్ 1 ఆఫీసర్లు అందరూ చాలా సమర్థవంతంగా పత్యాపారం ఎందుకు చేస్తున్నారంటే నడిచేది ట్యాంపర్ ప్రభుత్వమే, ప్రజా ఓట్లు అన్నవేమీ లేవు, ఇది నియంతృత్వం, శాశ్వతమైన రాజులు వాళ్ళు. అలాంటప్పుడు తమ పదవులు తమ వారసులకి శాశ్వతమైనటువంటి కొలువులై ఉంటాయి. ఈ స్వార్థంతో వాళ్ళంతా పత్యాపారం చేస్తున్నారు. కాబట్టి ప్రజలకి ఏది గతి అంటే వాళ్ళ ఎవరి హృదయంలో వాళ్ళకి తిష్ట వేసుకొని కూర్చున్నాడు శ్రీకృష్ణుడు, మిమ్మల్ని అర్జునుడిగా మలుస్తాడు. ప్రయత్నమే మీరు చేయవలసి ఉన్నది. మీరు చెయ్యడానికి పూనుకున్నప్పుడే కృష్ణుడు మీ రథాన్ని నడుపుతాడు సారథి అయి. లేనప్పుడు మీరు ఏడుస్తూ ఉంటే ఆయన ప్రహసన్నిభ నవ్వుతూ చూస్తూ ఉంటాడు. హీ వోంట్ గైడ్ యూ. కాబట్టి లేచి నిలబడవలసిన బాధ్యత, పోరాడవలసిన బాధ్యత కూడా సామాన్యులకే ఉంది. చెక్ యువర్ సెల్ఫ్ కామన్ పీపుల్. హరి ఓం. ప్రియ పుత్రులారా, నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ స్ప్రెడ్ మై వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.